అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆదిశక్తి పరాశక్తి అయిన ఆ జగన్మాతకు పలు రూపాలు వివిధ నామధేయాలు ఉన్నాయి. ఆ జగన్మాతే అంకాలమ్మ, పోలేరమ్మ, నాంచారమ్మగా అనేక పేర్లతో పిలువబడుతోంది. శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తుల్ని ఏకోన్ముఖంగా ప్రసాదించే ఆ తల్లి రూపమే పోచమ్మ గ్రామదేవతగా కొలిచిన భక్తుల పక్షం వహించే వరాల తల్లిగా ఆ తల్లి అనంతగిరి కొండల శ్రేణుల నడుమ ఒక దివ్య ధామంలో ముత్యాల పోచమ్మగా, కొండ పోచమ్మగా వైభవోపేతంగా విరాజిల్లుతోంది. పిలిస్తే పలికే తల్లిగా శ్రీ పోచమ్మ తల్లి ఎంతో ప్రసిద్ధి చెందిన తెలంగాణ ప్రాంతంలో పోచమ్మ తల్లిని ఆరోగ్య దైవంగా పూజించుట ఆధ్యాత్మిక సంస్కృతిలో ప్రధాన భాగంగా భావిస్తూ ఉంటారు. భారతీయ ఆర్య సంస్కృతిలో వైదిక సంస్కృతికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అదే స్థాయిలో గ్రామీణ సంస్కృతి సాంప్రదాయాలకు ఆదరణ ఉంది. ప్రతి గ్రామంలోని ప్రజలను, పంటలను, పశుపక్ష్యాదులను కాపాడుతూ గ్రామానికి రక్షగా ఒక దేవతగా కొలువై ఉంటుందని, ఆమె చల్లని చూపుతూనే గ్రామం సకల సౌభాగ్యవంతమై విరాజిల్లుతుందని జానపదుల విశ్వాసం. ఆ పరంపరలోనిదే ఈ ముత్యాల పోచమ్మ తల్లి క్షేత్రం. భక్తులకు ఇలవేల్పుగా, ఇంటి దేవతగా కొలుచుకుంటూ ఉంటారు. ఈ సంవిధానంలోనిదే శ్రీ అనంతగిరి పోచమ్మ దేవాలయం సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి గ్రామంలో నెలకొని ఉంది. రాజుల కాలం నుండి ఇక్కడ పోచమ్మ తల్లి పూజలు అందుకుంటుందని ఇక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు. పూర్వం ఈ ప్రాంతాన్ని రాజవంశస్థులు పాలించేవారని, వారికి సంబంధించిన ఏనుగులు, గుర్రాలను, పశుపక్ష్యాదులను బాగోగులు చూసుకునే ఆటవిక ప్రజలకు రాజవంశస్థులు సేద్యానికే కొంత భూమిని ధారాదత్తం చేయగా, ఒకనాడు ఆ సమూహానికి చెందిన కొంతమంది ప్రజలు భూమిని చదును చేసే క్రమంలో వారికి ముత్యాల పోచమ్మ, అలాగే కొండ పోచమ్మ విగ్రహాలు దర్శనమిచ్చాయి. అది తెలుసుకున్న రాజవంశీకులు అప్పటి నుంచి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించసాగారు. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి అందాలు, ఎత్తైన వృక్షరాజుల కొండల శ్రేణుల నడుమ మధ్య శ్రీ పోచమ్మ తల్లి ఆలయం అలరారుతూ ఉంటుంది. సుమారు 1000 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన శ్రీ పోచమ్మ తల్లి అనంతగిరి పరిసర ప్రాంతాల ప్రజలకి ఆరాధ్య దైవంగా వినతికెక్కింది. ఆకర్షణీయ రూపంతో, దివ్య తేజస్సుతో, పసుపు ఛాయతో, విశాల నేత్రాలతో, మల్లెపూల హారాలు ధరించి ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తూ ఉంటుంది. అమ్మవారు ముత్యాల పోచమ్మ వామభాగం వైపు కొండ పోచమ్మ తల్లి దృశ్యమాన్యం అవుతూ ఉంటుంది. ఇరు దేవతలకు హారతి ఇచ్చి నుదుటున అమ్మవారి కుంకుమ ధరించి గాజులు, చీర, రవిక పూలు, పండ్లు వంటివి స్త్రీలు నివేదించుకుని అమ్మని పూజించుకుంటూ ఉంటారు. గ్రామదేవత పూజా పరంపరలో జాతరలు, ఉత్సవాలు ముఖ్య పాత్రని పోషిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పోచమ్మ దేవాలయంలో జాతరలకు ప్రాధాన్యం ఉంది. అనంతగిరి పోచమ్మ ఆలయంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరిగే జాతరలో భక్తుల కోలాహలాల మధ్య సందడిగా సాగుతూ ఉంటుంది. ఇక్కడి ఆషాఢ మాసంలోనే కాక ఏడాది పొడుగునా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ తమ మొక్కుబడులను చెల్లించుకుంటూ ఉంటారు. ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారాన్ని పోచమ్మ ఆరాధకులు అతి పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఆదివారం నాడు వేలాది మహిళలు తలారా స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి వారి వారి మొక్కుబడుల ప్రకారం బోనాన్ని తయారు చేస్తారు. ఆ బోనాన్ని ఒక పాత్రలో పెట్టి ఆ ప్రసాదం అపవిత్రం కాకుండా ఆ బోనం పాత్రపై అగ్నిగోత్రాన్ని ఉంచుతారు. ఆ పాత్రని తలపైన పెట్టుకుని పోచమ్మ ఆలయానికి ఊరేగింపు చేరుకుంటారు. అమ్మవారిని దర్శించుకుని బోనాలను సమర్పించుకుని మొక్కుబడులను తీర్చుకుంటారు. ఈ సంబరాలనే బోనాల పండుగగా వ్యవహరిస్తూ ఉంటారు. కోటి మహిమల తల్లి పోచమ్మ మా కోరికలను తీర్చు తల్లి, పోచమ్మ కొండకోనల్లో వెలిసింది, పోచమ్మ మా ఇంటి దేవత,
పోచమ్మ అంటూ మేళ తాళాలతో వివిధ వాయిద్యాలతో భక్తుల ప్రార్థనలతో జాతర స్థలమంతా పోటెత్తిన జనసంద్రంలా తయారవుతుంది. ఇక్కడ అమ్మవారికి ముడుపులు కట్టే ఆనవాయితీ కూడా ఉంది. రవిక వస్త్రంలో దేవతలకు ఇష్టమైన నారికేళ్ల ఫలం ఉంచి పసుపు కుంకుమలతో పూజించే వారి మనోభీష్టాల్ని అమ్మవారికి తెలిపి ఆలయ ప్రాంగణంలో ముడుపు కడతారు. అలాగే అమ్మవారికి తొట్టెల సమర్పణ కూడా ఇక్కడ జరుగుతుంది. సంతానం కలగని వారు ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కుకుని ఆలయ ప్రాంగణంలో తొట్టెను సమర్పించిన వారికి మనోవాంఛా ఫలం దక్కుతుందని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. అలాగే అమ్మవారికి భక్తులు ప్రేమతో గంటలను నూలు చక్రాలను కూడా ఆ తల్లికి సమర్పిస్తూ ఉంటారు. సంతానానికై అమ్మవారికి ముడుపులు కట్టి వేడుకున్నవారు సంతానం కలిగిన తరువాత ఈ క్షేత్రానికి వచ్చి తలనీలాలు అమ్మవారికి సమర్పించుకుంటారు. కోరికలు నెరవేరిన భక్తులు తాము మొక్కుకున్న విధంగా అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటారు. ప్రతి సంవత్సరం దసరాకు ముందు అమ్మవారి నగలను శుద్ధి చేసి తిరిగి ఆ మహాశక్తి అమ్మవారికి అలంకరిస్తారు. ఈ సన్నివేశాన్ని తిలకించడానికి అనేక ప్రాంతాల నుంచి అశేషంగా అనంతగిరికి భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇక్కడ వనభోజనాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. భక్తులు, గ్రామ ప్రజలు, అలాగే ప్రముఖుల విరాళాలతో నిర్మించిన ఈ ఆలయం దినదిన ప్రవర్తమానం పొందుతూ ఇప్పుడు ఒక తీర్థ రాజ్యంగా విరాజిల్లుతోంది. మొన్నటి వరకు సాధారణ ఆలయం చుట్టూ బ్యారికేడ్స్ మాత్రమే ఉండగా ప్రస్తుతం మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఏర్పడినటువంటి రిజర్వాయర్, అనంత సాగర్ రిజర్వాయర్ ఎలాంటి ఆటంకం కలగకుండా అమ్మవారి కృపా కటాక్షాలు ప్రాజెక్టులో పనిచేస్తున్న అందరిపై ఉండాలని, ఎలాంటి సమస్యలు జరగకూడదని అనుకున్న సమయంలో ప్రాజెక్టు పూర్తయితే అమ్మవారికి గుడి నిర్మాణం చేపడతామని అక్కడి ప్రాజెక్టు ఇంజనీర్ అమ్మవారికి మొక్కుకోగా ప్రస్తుతం ఆలయం నిర్మాణ దశలో ఉంది. ఇలా కోరిన కోరికలు తీర్చే అనంతగిరి శ్రీ ముత్యాల పోచమ్మ గ్రామ దేవతగా తల్లి అశేష భక్తజనుల పాలిట ఆశ్రిజ కల్పవల్లిగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. శ్రీ అనంతగిరి ముత్యాల పోచమ్మ దర్శనం జయకరం, శుభకరం. అనంతగిరి పోచమ్మ తల్లి కృప అందరికీ లభించాలని మనసారా ప్రార్థిద్దాం. నేను చిన్నప్పటి నుండి ఇక్కడే గుడి దగ్గరనే ఉంటా. మా విలేజ్ కూడా ఇదే, వస్తూ ఉంటాం. ఈ యొక్క మా విలేజ్ అనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకు కూడా చాలా నమ్మకం అమ్మవారు అంటే. చాలా ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. బాగా పవర్ఫుల్ అమ్మవారు. మాకు ఏది అనుకున్నా కానీ మంచిగా అనిపిస్తుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతిసారి టెంపుల్కి వచ్చి వెళ్తా. స్వయంభూ ఎప్పుడో పురాతన కాలం అమ్మవారు అన్నట్టు, ఈ రోజుల్లో అమ్మవారు కాదు, కొన్ని తరాల నుండి అమ్మవారు ఉన్నదన్నట్టు. మా పేరు కనకట్ల శ్రీకాంత్, మాది ఎల్లారెడ్డిపేట మండలం. అంతకుముందు మా పెద్దనాన్న వాళ్ళు చాలా రోజుల క్రితం నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు. వాళ్ళతో పాటు మేము దాదాపుగా ఒక 15 సంవత్సరాల కిందటనే ఇక్కడ వస్తుండే. వాళ్ళతో వచ్చినప్పుడు అమ్మవారికి మొక్కుకున్నాం. అమ్మవారు బాగా పవిత్రమైనది కాబట్టి అనుకున్న కోరికలు నెరవేరడం వల్ల మేము కూడా అప్పటి నుండి ప్రతి సంవత్సరం కానీ 3 సంవత్సరాలకు ఒకసారి కానీ వచ్చి ఇక్కడ మంచి దేవతను పట్నం వేసుకొని చేసుకుంటాం. ఇక నార్మల్గా క్యాజువల్గా వచ్చినప్పుడు కూడా రెగ్యులర్గా ఒక 3-4 మంత్స్కి ఒకసారి అట్లా వస్తూ అమ్మవారిని దర్శించుకొని మొక్కుకొని వెళ్తూ ఉంటాం. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. నమస్తే అమ్మ, చెప్పమ్మా ప్రాముఖ్యత. ఎప్పటి ఉందో ఇట్లే కానీ ఇదే కొత్తగా అయింది, ఇట్లనే ఉంది. ఇప్పుడు కొత్తగా చేస్తుర్రు. ఎప్పటి నుంచి వస్తున్నావు నువ్వు గుడికి? 50 ఏళ్ళ నుంచి అట్టుడే. ఇక్కడనే ఉంటున్నావు? మా అత్తగారి ఊరే. మంచిగా అనిపిస్తుంది. ఏ తరాలు ఉన్నది. ఇలా తాతలు ముత్తాతలు గుడి కడుతురు కదా, మంచిగా అనిపిస్తుంది. పెద్దగా కడుతురు కదా? పెద్దగా కడుతురు. వర్షాకాలం బాధ అవుతుందని